అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తట్టివారిపల్లి చెరువు కట్టపై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ విచారణ చేపట్టిన పోలీసులు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చలేని వైకాపా ప్రభుత్వం ఉద్యోగులపై నిర్బంధ కాండను కొనసాగిస్తుంది. అన్ని రంగాలు విఫలమైన వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంగన్వాడీ నిరసన కార్యక్రమాలకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా. లోక్సభలో భద్రతా వైఫల్యం. పార్లమెంటు భవనంలోకి దూసుకొచ్చిన దుండగులు సమావేశంలో గ్యాస్ను వదిలి భయభ్రాంతులకు గురిచేసిన దుండగుల దుశ్చర్య. 4గురిని అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది. ఎస్టీలు నివాసం ఉంటున్న నక్కలదిన్నె ప్రాంతంలో అక్రమ మద్యం, దొంగ ద్విచక్ర వాహనాల విక్రయం కోసం కార్డన్ సెర్చ్ పేరుతో దాడులు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశంలో ప్రశ్నించిన బహుజన సేన నాయకులు నవీన్ నాయక్, శ్రీకాంత్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం స్థానిక తట్టువారిపల్లి చెరువుకట్ట సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు సమాచారంతో గుర్తించినట్లు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ తెలిపారు. బహిర్భూమికి వెళ్లిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో బుధవారం ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోని పంచనామా నిర్వహించి కేసు విచారణ చేపట్టినట్లు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ మీడియాకు తెలిపారు. న్యాయమైన కోరికలు తీర్చలేని వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులపై నిర్బంధకాలను కొనసాగిస్తుంది. అన్ని రంగాలు విఫలమైన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి వేచి ఉన్నారు. త్వరలో అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యను అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. అందుకే అంగన్వాడీ వర్కర్స్ న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా స్పష్టం చేశారు. మదనపల్లి పట్టణంలో ఐసీడీఎస్ ఆఫీసు ఎదుట బుధవారం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలిసి చేస్తున్న ధర్నాకి మద్దతుగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అంగన్వాడీలో పడుతున్న కష్టాలు, అంగన్వాడీ సెంటర్లలో అవలంబిస్తున్న పౌష్టికాహారం, జీతాలు, సౌకర్యాల గురించి తెలుసుకుని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉల్లగడ్డకు ఉల్లిపాయకు కూడా తేడా తెలియని ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం చేతగానితనానికి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు. బటన్లు నొక్కే ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపే బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, యూనియన్ నాయకులు, మధురవాణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరు అంటినట్టు మాకేం సంబంధం లేదు, ఉల్లిపాయ అని తెలియని మనుషులు కూడా ముఖ్యమంత్రులు అయిపోయారు. ఇది రాష్ట్రం చెప్పాలంటే రాష్ట్రం చాలా దీన పరిస్థితి. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక అరాచకమైన పరిపాలనే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఒక ఆకాంక్ష. ఎక్కడ కూడా కానీ ఈ అంగన్వాడీ వర్కర్లు రోడ్డుపైకి ఎందుకు వచ్చారు? ఒకరోజు దినచర్య వాళ్ళ చర్య ఏముంది? ఏ విధంగా కష్టపడతారు? 20 మంది పిల్లలు ఉంటారు, అంగన్వాడీ టీచర్ ఉంటారు, వర్కర్ కూడా ఉండరు. వర్కర్ పని కూడా టీచరే చేస్తుంది, ఆ టీచర్ పని కూడా టీచరే చేస్తుంది. ఆ పిల్లలు భద్రతగా చూసుకోవాలా, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఇంట్లో వరకు చేరేటట్టుగా చూసుకోవాలా. పిల్లలకి మధ్యాహ్నం వరకు ఎట్లా నడిపిస్తారు, ఏ విధంగా ఆ పిల్లలు కేర్ తీసుకుంటారు? ఒకరోజు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిలో సంబంధిత ఒక మినిస్టర్ ఆ మినిస్టర్ వచ్చి చూస్తే వీళ్ళ కష్టం తెలుస్తుంది. ఏమి లేకుండా ఇక దాంట్లోనే వీళ్ళు ఇళ్ళ నుంచి ఆ సెంటర్కి చేరాలా, అక్కడ అవసరమైతే ఆటో ఖర్చులు వీళ్ళ డబ్బుల్లో పెట్టుకోవాలా. ఇంకా చాలా ఎక్కడెక్కడ సెంటర్స్ పెట్టారు, వాళ్ళకు బాడీలు కూడా ఎంతవరకు ప్రభుత్వం కట్టలేదు. ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు, ప్రజా విలువలు, ప్రజా అవసరాలు, ప్రజల్లో ఉన్న ఉద్యోగాలు వచ్చి పనిచేసే మనిషి దే ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా వీళ్ళు కూడా ఒక స్థాయిలో ఉన్న అర్హత కలిగిన వాళ్ళ ఉన్న కెపాసిటీ, వాళ్ళ ఎడ్యుకేషన్కి చూసి అంగన్వాడీ వర్కర్గా ఇచ్చారు, టీచర్కి టీచర్గా ఇచ్చారు. దానికి కావాల్సిన సంబంధిత వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇవి ఎక్కడ కూడా కానీ వాళ్ళకు మీరు వాళ్ళ గ్రాడ్యుయేటీగా అమలు చేయడం లేదు. వాళ్ళకు చేస్తున్న కష్టానికి మీరు సరైన జీతం ఇవ్వడం లేదు.
ఇంతమంది సచివాలయం వల్ల ఏమన్నా ఇది ఈ ప్రభుత్వం ఏమంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం. దానికి నిదర్శనం ఏమంటే అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు ధర్నాలో కూర్చున్నారు. వీళ్ళకి మాకే జీతాలు పెంచండి, మాకు బాగా చూసుకొని అడగలేదు. ఫస్ట్ మీరు పౌష్టికాహారం ఇవ్వండి. పిల్లలకు మీరు ఇస్తున్న ఆహారంలో పూర్తిగా పౌష్టికంగా హెల్త్గా లేదు. ఈ మంచి ఆహారం పిల్లలకి ఇవ్వండి అని ఫస్ట్ కండిషన్ పెట్టండి. దాని అదనంగా నేను చూడడం ఏమంటే ప్రభుత్వ పాలనలో ఆలోచనలో దురబుద్ధి ఉంది. ఏమంటే అంగన్వాడీ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేసేయాలా, అంగన్వాడీ టీచర్స్ అనే సిస్టమ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనకు బుధవారం మదనపల్లె జనసేన నాయకులు రామాంజనేయులు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు పెన్షన్ లేదు అంటున్నారు. అంగన్వాడీ న్యాయపరమైన కోరికలు మేము పర్మిషన్ తీసుకొని ఎక్కడో కలెక్టర్ ఆఫీస్ లోనో లేదంటే జిల్లా స్థాయిలోనో కూర్చోమని మా నాయకులు చెప్పినప్పుడు మేము చేస్తాము. నియోజకవర్గం నుండి నిమ్మలపల్లి మండలము, అదేవిధంగా రామసముద్రం మండలం మొత్తం కలిపి 500 మంది కంటిన్యూగా గత నెల 20వ తేదీ నుండి వాళ్ళ డిమాండ్లు ఏమంటే నెలకు కేవలం 11,500 రూపాయలు వీళ్ళకు శాలరీ ఇస్తున్నారు. అంటే ఒక రోజుకి 383 రూపాయలు. ఒక కూలికి వెళ్ళినా కూడా ఒక మహిళ ఈరోజు 500 రూపాయలు ఇస్తున్నారు. అలాంటి సమయంలో వీళ్ళు ఉదయము ఒక టైం అంటూ లేదు. వీళ్ళకి ఒక 12 అవర్లు కావచ్చు, 13 అవర్లు, 15 అవర్లు కంటిన్యూగా పని అయితే చేయాలా. గవర్నమెంట్ కూడా ఒక 4 ఇచ్చిందంట వీళ్ళకి, వాటిని పూర్తి చేయాలా. డే టైంలో వాళ్ళు స్కూల్ చూసుకోవాలా. ఆ డే టైంలో సర్వర్ రాదు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఉపయోగిస్తారు కాబట్టి ఆశా టీచర్లు, వీళ్ళు అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి రాదు కాబట్టి నైట్ టైం కూడా వీళ్ళు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళకి అప్పగించిన పనిని. సో ఈ విధంగా డే అండ్ నైట్ పని చేస్తుంటే కూడా ఒక మహిళ అనే వాళ్ళు ఇంట్లో పని ఉంటుంది, వాళ్ళకు చిన్నపిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, భార్య భర్త అన్ని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు వాళ్ళు సంసారం నుండి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు డే అండ్ టైం ఈడ పని చేస్తూ వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ మళ్ళీ ఇక్కడ వీళ్ళ డిమాండ్లు ఏమంటే ప్రభుత్వం చెప్పడము, ఇక్కడ స్కూల్లో ఎవరైతే ఆయాలు హెల్పర్లు వీళ్ళందరూ దగ్గర 500 మంది ప్రతిరోజు నిరవధిక సమ్మెలో ఇక్కడ పాల్గొంటున్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు వాళ్ళేమి ఎక్కువగా విపరీతంగా అడగడం లేదు. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారము 26,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వవలేదని చెప్పినారు. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 11,500 రూపాయలు, కనీసం రోజుకు 500 రూపాయలు కూడా లేకుండా వాళ్ళను నిరంతరము వాళ్ళ బాధకు గురి చేస్తున్నారు. మరియు 500 రూపాయలతోనే కాకుండా నాణ్యమైనటువంటి భోజనాన్ని వీళ్ళు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా కాటన్ సెజ్ పేరుతో ఎస్టీలు నివాసం ఉంటున్న నక్కలదిన్న తాండాలో మాత్రం దొంగ ద్విచక్ర వాహనాల విక్రయం, అక్రమ మద్యం జరుగుతున్నట్లు అనుమానంతో పోలీసు వారు రైడ్ చేయడం ఎంతవరకు సమంజసం? మదనపల్లిలో ఏ ఇతర కాలనీలో కానీ, బడా బాబులున్న కాలనీలో కానీ దొంగ ద్విచక్ర వాహనాలు, అక్రమ మద్యపానం అమ్మకాలు జరగడం లేదా, లేక పోలీసు వారే ఆ ప్రదేశాల్లో కాటన్ సెజ్ నిర్వహించడం లేదా అంటూ బహుజన సేన నాయకులు నిలదీశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో బహుజన సేన నాయకులు మండల అధికారులను ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ఎక్కడని దళిత నాయకులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశాన్ని నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ చైర్మన్ మండల తహసీల్దార్ మహబూబ్ చాంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బహుజన జిల్లా సెక్రటరీ రూపక్ నాయక్ మాట్లాడుతూ మదనపల్లి మండలంలో బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయాల పట్ల ఆయా శాఖల అధికారులకు పలుమార్లు విన్నవించిన నామమాత్రంగా అర్జీలు తీసుకుని సమస్యల పరిష్కారానికి ఎన్నడూ కృషి చేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో బహుజన సేన ఎస్టీ సెల్ నాయకులు నవీన్ నాయక్, బహుజన సేన టౌన్ లీడర్ శ్రీకాంత్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వమే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వీర్యం చేయాల్సి నీరుగా చేస్తూ ఉంది. అందుకే అధికారులకు దీని మీద చిత్తశుద్ధి లేదు. రెండోది, ఇచ్చిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయా అంటే నేను మినిట్స్ అడిగింది ఎందుకంటే 10 ఏళ్లుగా పదే ఇచ్చే సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి ఇస్తాను మదనపల్లిలో పదే ఇస్తా ఉన్నాము. ప్రతి మినిట్స్ బుక్ లో కూడా ఆ సమస్య నమోదై ఉంటాయి. ఈ రోజు కూడా భూమి లేదు.
కనీసం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక జీవో కూడా పంపించాడు. వీళ్ళు చైతన్యపరిచి వీళ్ళు మంచి దారిలో వీళ్ళు బతుకు వేరేలాగా వీళ్ళ జీవనోపాధిని వేరేలాగా చూపించాలని ఏ ఒక్కరూ సెర్చ్ అయినది. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా కాటన్ సెర్చ్ గా ఉపయోగించుకుంటున్నారే తప్ప మిగతా ఏ ఏరియాలో కూడా కాటన్ సెర్చ్ మించిన దుర్మార్గాలు, దోపిడీలు, మీరు వెతుకుతున్న దొంగ బండ్లు కూడా మొదలప్పలు స్టిక్కర్లు వేసుకొని మరీ తిరుగుతున్నారు సార్. స్టిక్కర్లు వేసుకొని మరీ ఎప్పుడు కొన్ని సంవత్సరాలు నక్కలు తిని ఎస్టీ కాలేదు తప్ప ఏది దొరకలేదన్న. మదనపల్లి పట్టణంలోని స్థానిక జిఆర్టీ పాఠశాలలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న హాకీ అండర్-14 గేమ్స్ లో భాగంగా నేడు జరిగిన ఫైనల్స్ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు విజేతల జట్లకు బహుమతులు ప్రదానం చేసిన ముఖ్య అతిథి డాక్టర్ ఎన్ సేతు. తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు తిరుపతి కార్పొరేషన్ వైస్ చైర్మన్ అభినయ్ రెడ్డి, తూడా చైర్మన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. బుధవారం నిమ్మనపల్లె సర్కిల్ వద్ద తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారం జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి చూస్తే, భూమన్ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే, అతని కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుడా చైర్మన్. ఇప్పుడు ఆయనకు అధికారికంగా టీటీడీ పాలక మండలి చైర్మన్గా కూడా పదవి వచ్చింది. ఈ అధికారాన్నంతా అడ్డం పెట్టుకుని కరుణాకర్ రెడ్డి గారు తన కుమారుడిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతో దాదాపు 1200 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపాడు. అనాథరైజ్డ్ లేఅవుట్ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో చేర్చి లేఅవుట్లను వాటిని అధిక ధరలకు విక్రయించడం ద్వారా, తన బినామీలకు ఆ ప్లాట్లను విక్రయించడం ద్వారా ఈ అవినీతికి భాగోతానికి తెరలేపాడు. దీనిపైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే తగిన విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ బినామీలో సూత్రధారులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలు కూడా ఈ మాస్టర్ ప్లాన్లో తీసుకునేటువంటి భూముల్లో ఉన్నారని చెప్పి పక్కా సమాచారం ఉంది. వీరందరూ కలిసి 1200 కోట్లు రాబోయే ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి, అవినీతి సొమ్మును వెదజల్లి తన కుమారుని ఎమ్మెల్యే చేసుకోవడానికి ఆయన చేసేటువంటి పనులన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అధికారులు తక్షణమే దీనిపైన విచారణ చేసి ఈ మాస్టర్ ప్లాన్లో, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్లో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేసి తగిన విధంగా స్పందించాలని, లేకపోతే అధికారులు కూడా భాగస్వామ్యం అవుతారు, వచ్చే విచారణలో వాళ్ళు కూడా ఇరుక్కుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్లమెంట్ సమావేశాల వేళ లోక్సభలోకి 2 దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని, దానికి పూర్తిగా బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఆ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, లోక్సభ లోపల 2 దుండగులు, బయట మరో 2ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్ అన్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో లోక్సభలో దుండగులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకగా మరో వ్యక్తి గ్యాలరీ వద్ద ఒక రకమైన గ్యాస్ను వదిలి భయభ్రాంతులకు గురి చేశాడు. అదే సమయంలో పార్లమెంటు భవనం వెలుపల మరో 2 రంగుల పొగలు వదిలారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఈ 4 అరెస్ట్ చేశారు. మదనపల్లి పట్టణం స్థానిక మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ లో 10 రోజుల క్రితం ప్రారంభించిన క్రాఫ్ట్ బజార్ మధ్యతరగతి ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుందని నిర్వాహకులు తెలిపారు. మా ఎగ్జిబిషన్ నందు దేశంలోని ప్రముఖ ప్రాంతాల నుంచి తయారు చేయబడిన కలంకారీ వస్తువులు, చేనేత వస్తువులు, 1 గ్రామ్ గోల్డ్ వస్తువులు, చెప్పల్స్, అన్ని రకాల గృహోపకరణాలు సరసమైన ధరలకి అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎగ్జిబిషన్ ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంటుందని, మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని క్రాఫ్ట్ మేళా నిర్వాహకులు ధనరాజ్ తెలిపారు.
మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ లో గత నెల 20 తారీఖున ఓపెన్ చేయడం అయింది. ఈ నెల 17 తారీఖు ఉంటుంది. ఈ యొక్క ప్రదర్శనలో కలంకారీ శారీస్, అలాగే బెంగాలీ కాటన్స్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే పెరల్స్, అలాగే వరంగల్ టవల్స్, బెడ్షీట్స్ అన్ని కూడా వివిధ రకాలు చాలా క్వాలిటీగా సమకూర్చడమైనది. ఈ యొక్క అవకాశాన్ని, ఈ ప్రదర్శనని ఈ మదనపల్లి ప్రజలందరూ ఉపయోగించుకోగలరని కోరుచున్నాను. అది అంత కలంకారీ ఉంటుంది సార్. కలంకారీ శారీస్, డ్రెస్ మెటీరియల్, నైటీలు, టాప్స్, నైట్ డ్రెస్సులు, అన్ని రకాల కలంకారీ ఐటమ్స్ ఉంటాయి. పోచంపల్లి జైపూర్ నైటీలు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ బెస్ట్ ప్రిన్సిపల్ 2023 అవార్డును అందుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రంగా జనార్దన్ చేతుల మీదుగా ఈ అవార్డును అనంతపురంలోని యూనివర్సిటీలో జరిగిన అవార్డుల ఫంక్షన్లో అందుకున్నారు. కళాశాలకు NBA, NAC A+ పరిశోధనలు, రీసెర్చ్ ఫండింగ్, విద్యార్థుల ప్రతిభ, విద్యా ప్రమాణాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని వారు చేసిన ప్రతిభను గుర్తించి ఈ అవార్డును అందజేసినట్లు డాక్టర్ సి యువరాజ్ను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.